ఆయన వ్యూహాలు ఎవరికి అంతుపట్టవు. ఒక పార్టీ నుంచి గెలుస్తారు, మరో పార్టీతో సన్నిహితంగా ఉంటారు. అల్టిమేట్ గా అధికార పార్టీ ఏదైనా సరే ఆ పార్టీకి దగ్గరగా ఉండాలన్నది ఆయన ఫార్ములా. గతంలో అలాగే ఉన్న ఆయన ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. పరిణామాలు చూస్తుంటే ఆయన కండువా మార్చేయడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే. జిల్లాలో సీనియర్ నేత. ప్రతిపక్ష నేత జగన్ కు సొంత జిల్లాలోనే చెక్ పెట్టాలనుకుంటున్న టీడీపీ ఆదినారాయణ రెడ్డికి పసుపు కండువా కప్పాలనుకుంటుందట. ఆయన్ను సైకిల్ ఎక్కించే బాధ్యత ఓ మంత్రి భుజాన వేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సదరు మంత్రి ప్రయత్నాలు ఫలించాయని సమాచారం. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కానీ అవన్నీ రూమర్లే అని వైసీపీ నేతలు కొట్టిపారేసేవారు. ఇప్పుడు ఆయన టీడీపీకి మరింత దగ్గరవటంతో వైసీపీ అధినాయకత్వం ఉలిక్కి పడిందట. ఆదినారాయణను బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్య నేతలు కొందరు రంగంలోకి దిగారని తెలుస్తోంది. జమ్మలమడుగు రాజకీయాలు ఫ్యాక్షన్తో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ గ్రామాల్లో వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓ వర్గానికి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా రామసుబ్బారెడ్డి పెదనాన్న, మాజీ మంత్రి బాంబుల శివారెడ్డి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. తర్వాత వర్గపోరుతో శివారెడ్డి, అతని కుమారుడు, పదుల సంఖ్యలో అనుచరులు హత్యకు గురయ్యారు. రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన రామసుబ్బారెడ్డి 1994లో ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచి మంత్రయ్యారు. నాటి నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబం రామసుబ్బారెడ్డి కుటుంబంతో పోరు సాగిస్తూ వస్తోంది. ఈ వర్గ పోరులో పదుల సంఖ్యలో అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా గతం. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ పరిణామాలు అనేక చర్చలకు దారితీస్తున్నాయి. రెండు వర్గాలకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు ఇన్నాళ్లు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీనే నమ్ముకున్న రామసుబ్బారెడ్డిపై అధినేతకు అభిమానం, సానుభూతి ఉందంటారు. ఆయనకు నియోజకవర్గంలో, పార్టీలో కూడా మంచి పేరే ఉంది. మరి అలాంటిది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని తీసుకురావాల్సిన అవసరం ఏంటన్నది రామసుబ్బారెడ్డి వర్గీయుల్లో జరుగుతున్న చర్చ. ఆయన్ను తీసుకొచ్చినా ఎన్నాళ్లు ఉంటారో తెలియదన్న గుసగుసలు సైకిల్ పార్టీలో వినిపిస్తున్నాయి. జగన్ను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో చేస్తున్న ఈ రాజకీయ వ్యూహాలు బెడిసికొట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇటీవల కాలంలో అధికార టీడీపీపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్రంగానే పోరాటం చేస్తున్నారు. ఈ ఆందోళనలు టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. అందుకే జగన్ను సొంత ఇలాఖాలోనే దెబ్బకొట్టాలన్నది టీడీపీ వ్యూహమని తెలుస్తోంది. ఆదినారాయణను చేర్చుకోవడం ద్వారా తొలి అడుగు వేసేందుకు జిల్లా టీడీపీ నేతలతో పాటు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. వాటిని ఆయన ఖండించారు. అయితే అవసరమైనప్పుడు పార్టీ మారే అవకాశం ఉందంటూ చెప్పడంపై అప్పట్లో చర్చ జరిగింది. ఎప్పుడైనా సరే అధికార పార్టీ అండ కోసం ఆదినారాయణ ప్రయత్నిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ జగన్ నాయకత్వాన్ని ఘాటుగా విమర్శించారాయన. మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ జగన్తో విభేదించి పార్టీకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సైకిల్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని, ఏ క్షణానైనా జమ్మలమడుగు ఎమ్మెల్యే వైసీపీని వీడటం ఖాయమన్న ప్రచారం ఈ మధ్య ఊపందుకుంది. దీంతో కలవరపడ్డ వైసీపీ నేతలు ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారట. ఆయనతో మాట్లాడేందుకు పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నించినా ఆదినారాయణ అందుబాటులోకి రావట్లేదట. పరిస్థితి చేదాటిపోయిందని భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు ఆదినారాయణను కలిసేందుకు హైదరాబాద్ పయనమైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ వీడితే జగన్ కు రాజకీయంగా విఘాతం కలుగుతుందని నచ్చజెప్పేందుకు వెళ్లారట. అయితే ఆయన మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితులు లేవంటున్నారు. తన వియ్యంకుడు, విద్యా సంస్థల అధిపతి కేశవరెడ్డి ఇటీవల వివాదాల్లో చిక్కుకోవడం, తన అల్లుడిని ఈ కేసులో ఇరికిస్తారన్న భయంతోనే ఆదినారాయణ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సమాచారం.